హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఆద్య క్రియేషన్స్. ఇవాళ రెసిపీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీకి కుక్కర్లో చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో చేసుకుంటే. ముందుగా కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసేసి వేయించుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, ఇంకా ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసి వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఇంకా మన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు అండి. మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి, ఇవి ఒక అరకప్పు వేసేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు క్యాబేజీ తురుము, ఇంకా ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేస్తే అందులో ఉన్న వాటర్తోనే ముక్కలన్నీ బాగా మగ్గుతాయండి. ఇంకా ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ముక్కలు మగ్గడానికి. చూస్తున్నారు కదా, ఇలా అండి. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూర, రైస్ వండే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా, ఈజీగా తయారైపోతుంది. మీరు ఫ్రెష్ అయ్యేలోపే రెసిపీ తయారైపోతుందండి. అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అలాగే గరం మసాలా వేసేసి ఒకసారి వేయించుకోండి. తర్వాత రైస్, ఇంకా పెసరపప్పు రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అది మీకు చూపిద్దాం అనుకున్నాను, మిస్ అయింది. సో ఇవి రెండు కూడా కడిగి పక్కన పెట్టేసుకుని వేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes ఆగి ఈ రైస్కి సరిపడా వాటర్ వేయండి. వాటర్ కుక్కర్లో వండే వాళ్ళకి ఈజీగా తెలుస్తుందండి. ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేయాలి. వేసేసి అంతేనండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. అంతేనండి, రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోండి. దీంట్లో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. పాలకూర కూడా వేసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చు. సో మనకి అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి ఎలాంటి మసాలా కర్రీ అవసరం లేదండి.